Hi guys, welcome to our YouTube channel US Cherish Vlogs. ఏంటి మాధవి సండే స్పెషల్? మటన్ చేస్తున్నా నాన్న, ఇప్పుడే స్టార్ట్ చేసిన. మటన్ బిర్యానీనా కర్రీనా? కర్రీనే చేస్తున్నా, బిర్యానీ ఏం చేయట్లేదు రోజు. ఓకే, మనకి ఇక్కడ ఫ్రోజన్ మటన్ కాబట్టి తొందరగా అయిపోతుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. చూపిస్తా ఒకసారి. అది ఫ్రోజన్ కాదనమాట, జస్ట్ లైవ్ కాకుండా కొద్ది రోజులు ఉంటుంది, 1 day 2 days ఉంటుంది స్టాక్ అంతే. మనకి తొందరగా విజల్ కూడా పెట్టే పనిలే. ఇండియాలో అయితే 10 విజల్ అట్లా పెడతాం కదా, ఇక్కడైతే సింపుల్గా ప్యాన్లోనే ఇలా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఇలా హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఏం కావాలన్నా బగారా రైసా వైట్ రైసా? జస్ట్ వైట్ రైస్ చాలు, వీలైతే ముద్ద, లేకుంటే వైట్ రైస్ ఇది ఓకే. గ్రేవీ పెట్టట్లే, జస్ట్ ఫ్రై లాగా చేస్తున్నా, సో వైట్ రైస్ చేసుకున్నాం. లేకపోతే నేను చేసే మటన్ కర్రీలో ఆనియన్స్ మెయిన్, అంతే, ఇంకేం వేయను. టమోటా ఏం వేయను, మసాలా పేస్ట్ కూడా ఏం వేయను. ఇది వచ్చేసి నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా మటన్. ఇందులో కూడా జస్ట్ కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి అవి వేసుకునేసి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నా, ఓవర్ నైట్ చేసుకున్నా. జస్ట్ 5 minutes ముందైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కర్డ్ యాడ్ చేసుకొని ఒక 5 minutes స్టోర్ చేసుకుంటే బాగా మ్యారినేట్ అయిపోతుంది. పసుపు కూడా యాడ్ చేసిన. ఈ నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాంట్లోకి ఇలా కొద్దిగా కర్డ్ యాడ్ చేసుకునేసి మరొకసారి కలుపుకొని 5 minutes అలా పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఇది ఇంట్లో చేసిన కర్డ్, ఇంట్లోనే చేసేస్తున్న కర్డ్ కూడా. ఇప్పుడు కర్డ్ కలిపిన తర్వాత ఎంతసేపు పెట్టాలి? జస్ట్ ఒక 5 minutes అయితే చాలు నాన్న, మన కుక్క అయ్యేటప్పుడు సరిపోతుంది. నైటే కూడా కలుపుకోవచ్చు, నైట్ కలిపితే మసాలా పట్టదు అనేసి ఇంకా మార్నింగ్ కలుపుకుంటా నేను, అంతే. సాల్ట్ వేసావా? వేసేసిన. ఇదంతా నీట్గా మిక్స్ చేసేసుకునేసి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేదాకా ఇటు పక్కన ఉంచుకునేద్దాం. ఆనియన్స్ మగ్గితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే, ఇంకా లేట్ అయిపోయింది. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా మటన్ యాడ్ చేసేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసినాం కాబట్టి ఇప్పుడు సపరేట్గా యాడ్ చేసేది ఏం లేదు. నీట్గా కలిపేసుకునేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవడమే. ప్యారలల్గా చిన్నోడికి కూడా ఫుడ్ కుక్ చేసేస్తున్నాం, మళ్ళీ వాళ్ళు వేస్తే ఏడుస్తాడు, పడుకున్నాడు కదా. గరం మసాలా ఇవి అన్నీ వేసేసినాను, ఇంకేం లేదు. ఓకే, మ్యారినేషన్లోనే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసినాం. ఇదంతా కుక్ అయిపోవడమే. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, ఇంకో 5 minutes పెడితే అయిపోయినట్టే. ఇక వాటర్ అవసరం లేదా? అసలు వాటర్ ఏం అవసరం లేదు నాన్న, క్యాప్ పెడతాం కదా, దాంతో వచ్చే ఆవిరికే ఉడికిపోతుంది.
చిన్నోడికి కానీ మనకి గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఫ్రై లాగానే చేస్తాను కదా, ఇక వాటర్ ఏం అవసరం లేదు. ఓకే, చిన్నోడికి కానీ ఫుడ్ అయిపోయింది. తీస్తాను తీసేది. అయిపోయింది ఇక. ఓకే, రైస్ కలుపుకొని మనం మెత్తటి ఒక మటన్ ముక్క తీసుకొనేసి మెత్తగా ఉన్నాయి చూడు, కొద్దిగా ఆనియన్ ఒక పీస్ కలుపుకొని తింటే అదే మటన్ ముక్క కరిగిపోతుంది రైస్తో పాటు. నాన్న నిజం చెప్పు నాన్న, ఎవరైనా చూస్తే నువ్వు కామెంట్ చేసినట్టుంది ఇక్కడ. చూడు నిజంగా బాగుందా? నిజంగా బాగుంది, మెత్తగా ఉడికిపోయింది. అవునా, సూపర్. ఇంకా లంచ్ అయిపోగానే ఇలా డిషెస్ మొత్తం క్లీన్ చేద్దామనేసి కిచెన్ మొత్తం క్లీన్ చేస్తున్నా. సో డిష్ వాషర్ అయితే ఉంది కానీ బట్ నేను ఎక్కువ యూజ్ చేయను, వీక్లీ వన్స్ అట్లా యూజ్ చేస్తాను అంతే. నాకు నేను క్లీన్ చేసుకుంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నా. ఇప్పుడే తినేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసేసిన. ఇంకా పైకి వెళ్ళాలి, పైన ఒక పెద్ద పని ఉంది, అదేందో మీకు ఇప్పుడు చూపిస్తా. వెళ్దాం రండి. పైకి రాగానే ఫస్ట్ చిన్నవాడిని పడుకోబెట్టేసిన. ఎవ్రీడే తింటూనే కాసేపు పడుకుంటాడు, జస్ట్ ఒక 10 minutes అలా పడుకుంటాడు అంటే, ఎక్కువ ఏం పడుకోడు. సో ఇంకా వీని పడుకోబెట్టేసి ఇలా బట్టలు ఫోల్డింగ్ స్టార్ట్ చేద్దామనేసి వెళ్తున్నాం. నాకు నచ్చని పని అంటే ఇదే పెద్ద పని, ఇది ఒక పెద్ద టాస్క్ నాకైతే. సో ఇంక ఇదంతా ఫోల్డ్ చేసి సర్దేసి ఈ రూమ్ మొత్తం క్లీన్ చేయాలి.
ఇంకా రూమ్ మొత్తం ఇంకా అన్నీ సర్దేసి బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేసేసిన. యాక్చువల్లీ ఇప్పుడు బయట వెళ్దాము, చిన్నోడికి మిల్క్ పౌడర్ అయిపోయింది తీసుకొని వద్దాం అనుకున్నాము. ఈలోపు మహేష్ నాకు కాల్ ఉంది, కాసేపు అటెండ్ అయ్యేసి వస్తాను నెట్ వేసేసి ఇంకా వర్క్ చేసుకోవడానికి వెళ్ళాడు. చిన్నోడు కూడా ఈరోజు ఇంకా పడుకొనే ఉన్నాడు. ఎప్పుడు కిందనే పడుకోబెడుతుంటే సో తొందరగా లేసేస్తుండే. మేబీ ఈరోజు బెడ్రూమ్లో పడుకోబెట్టినందుకేమో చాలాసేపు పడుకున్నాడు. ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది, ఇంకా పడుకొనే ఉన్నాడు. ఇంకా చిన్నోళ్ళు లేచినాక వాడిని ఫ్రెష్ అప్ చేసేసి జస్ట్ ఇప్పుడే బయట వెళ్తున్నాము, చిన్నోడికి సర్లాక్ తీసుకొని వద్దామనేసి. బయట బాగా చలిగా ఉంది, టెంపరేచర్ -4 ఉందేమో కదా నాన్న? -1 ఉంది టెంపరేచరు. బయట కూడా బాగా మంచు పడింది, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ఓట్స్ ఫ్రూట్స్, మల్టీగ్రెయిన్ యోగర్ట్ బ్లూబెర్రీ, ఓకే, ఓట్ బనానా అండ్ మ్యాంగో, మల్టీగ్రెయిన్ యోగర్ట్, పియర్స్ బనానా తీసుకుంటున్నాం. ఓకే, అవి తీసుకుందామా? ఏవి? పఫ్స్ తీసుకుందాము, మిల్క్ తీసుకో. ఇంకా కావాలన్నవన్నీ తీసేసుకున్నాం, లైక్ మిల్క్ పౌడరు, సీరియల్స్ అన్నీ. ఇంక ఇంటికి రిటర్న్ అయిపోవడమే. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు our YouTube channel, Yours Cherish Vlogs. And don't forget to press the bell icon for more new updates. Thanks for watching. See you in the next video. Take care. Bye-bye.